కోసం చెప్తున్నాను నేను. కొంతమంది వెనకబడ్డామని ఫీల్ అవుతుంటారు కదా జీవితంలో, కొన్ని పరిస్థితులను చూసుకొని. నీకంటే ఒకడు వెనకోడు ముందుకు వెళ్ళిపోయాడు, నువ్వు వెనకబడ్డావు, ఫీల్ అవుతూ ఉంటావు. వాడు ఎందుకు అట్లా వెళ్ళిపోతున్నాను, నేనేంది ఇట్లా అయిపోతున్నాను. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ టైం ఒకటి ఉంటుంది, దేవుడు నీ తల ఎత్తే టైం ఒకటి ఉంటుంది, దేవుడు నిన్ను వాడుకునే టైం ఒకటి ఉంటుంది, నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా బ్లెస్ చేయాలో, ఆశీర్వదించాలో, వర్ధిల్లా చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సహాయం ఎలా అందేటట్టు చేయాలో నా తండ్రికి బాగా తెలుసు. కొడ గడి కొట్టు, నా మీద కొట్టు. అది అందుకే ఆయన ఉంటాడు, మనకు తోడై ఉంటాడు కదా. మనం దడపడతంటే దడపడనీడు. ప్రభా అంతా వెళ్ళిపోతున్నారు ప్రభా, వెళ్ళిపోతున్నారు ప్రభా, ఎక్కడికి పోయేది, ఎక్కడికి పోయేది, పోని పరిగెత్తని. వడిగా పరిగెత్తువారు పరుగు పందెమందు గెలవరు అంటాడు. బలము గలవాడు యుద్ధంలో గెలవడు, జ్ఞానము గలవానికి అన్నం దొరకదు. మరి ఎలా అంటే కింద చెప్తాడు, అదృష్టవశమున కాలవశమున మాత్రమే వారికి అవి దొరుకుతున్నవన్నాడు. అదృష్టము అన్నా కాలమన్నా యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదృష్టం అంటే ఎవరో తెలుసా? యేసయ్యే. కాలము ఈజ్ ఈక్వల్ టు అదృష్టం, రెండు ఒకటే. ఈ రెండు కలిపి యేసయ్య. ఆయన నీ దగ్గర ఉన్నాడు, ఆయన నా దగ్గర ఉన్నాడు. ఆయన చాలనుకున్నాం, ఇంకా దేన్ని పట్టించుకోవాలి, ఆయన చాలనుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా మీకు, ఆయన మూడవది నీకు ప్రశాంతత ఇస్తాడు. బేటా వాళ్ళు ముందుకెళ్ళారు, వీళ్ళు ముందుకెళ్ళారు, నువ్వు టెన్షన్ పడొద్దు బేటా, నేనున్నా కదా నీకు. నీకు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నీకు చూపే కృపను నీకు చూపుతాను. నిమ్మళంగా ఉండును, ప్రశాంతంగా ఉండును, నెమ్మదిగా ఉండును, ఏం హడావుడి పడొద్దు. ఎందుకంటే నువ్వు నా వైపు చూస్తున్నావు, నన్ను కలిగి ఉన్నావు, నేనున్నా కదా. గుర్తుపెట్టుకో, నిన్ను తలగా ఉంచాలనేది నా కోరిక అయి ఉంటుందా, తోకగా ఉంచాలని నా కోరిక ఉంటుందా? డాడీ తలగానే ఉంచాలని ఉంటుంది డాడీ. ఇంకేం బేటా, నన్ను నమ్ముతున్నావు కదా. నమ్ముతున్నా డాడీ, ఇంకా నిమ్మలంగా ఉండు, సప్పుడు చేయగా ఊకో. మే హూనా, దేవునికి స్తోత్రం, నేను చూస్తా కదా. కాబట్టి ఇది విశ్వాసులైన వాళ్ళకి, దేవుణ్ణి తన యొద్ద కలిగి ఉన్న వాళ్ళకి భరోసా ఉంటుంది కనుక వాళ్ళు ప్రశాంతతలో బ్రతుకుతారు. పక్క వాళ్ళు పరిగెత్తుతుంటే వీళ్ళు టెన్షన్ పడరు, వాళ్ళకి అందలేదు అనే ఆవేదన ఉండదు, వాళ్ళకి ఏ ఒత్తిడిని కూర్చిన టెన్షన్ ఉండదు. ఎందుకంటే దేనికైనా చాలిన దేవుడు నాకున్నాడు కనుక నేనెందుకు ఆందోళన పడాలి, నా దేవుడు చూసుకుంటాడు. కాసేపు కూసేపు మంచం మీద అటు ఇటు దొల్లి ఆలోచించినా చివరికి మనం ఫైనల్గా వచ్చే డెసిషన్ అయితే అదే. నిద్రపట్టగా ఎట్ట చేయాలని కాసేపు ఆలోచించినా, ఏం చేసినా కాసేపు ఆలోచించినా ఇంకా మనం ఏం చించలేమన్న సంగతి మనకు అర్థమైపోయి ఏదైనా ఆయన చేయాల్సిందే అని ఆలోచించడం మానేసి ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నా అంటేనే హాయిగా నిద్రపట్టిద్ది. అప్పచెబితే నిద్రపోతాం. కానీ వాళ్ళకి దేవుడు గాక సిరిని తమ యొద్ద కలిగి ఉన్న వాళ్ళకి ఈ ప్రశాంతత ఉండదు. కావాలంటే వాళ్ళ ముఖాలు చూడండి, ఎప్పుడు ఆందోళనలో ఉంటాయి వాళ్ళ ఫేసులు. కానీ మన దేవుణ్ణి తమ యొద్ద కలిగి ఉన్న వాళ్ళ ఫేసులు చూడండి, ప్రసన్నంగా ఉంటాయి, నిమ్మలంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి, హాయిగా ఉంటాయి. ఒకవేళ దేవుణ్ణి ఎరిగుండి కూడా నువ్వు ఆ ప్రశాంతతలో ఉండట్లేదు అంటే నువ్వు దేవుణ్ణి కలిగి లేవు, లేదా దేవుడు నీతో ఉన్నాడన్న విశ్వాసం నీకు లేదు. తగిన కాలం ముందు తప్పక సహాయపడతాడన్న నిశ్చయిత నీకు లేదు కనుకనే ఆందోళనలో బతుకుతున్నావు. అది ఉందనుకో, రిలాక్స్, అంతే. ఇక నీ ముఖం వికారం ఉండదు. ఎప్పుడన్నా చూడు కళలాడుతూ ఉంటావు నువ్వు, ఎదుటోళ్ళు చూసి కుళ్ళుకోవాల్సిందే నిన్ను. ఏంటి సిస్టర్ ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటావు, ఏంటి అసలు ఎప్పుడు నవ్వుతానే ఉంటావు, కళగా ఉంటావు, ఎదుటోళ్ళని ధైర్యపరుస్తూ ఉంటావు, ఎప్పుడు ఖుషీగా ఉంటావు, ఏంటి అసలు నువ్వు అంటే అదో రహస్యం ఉందిలే అని చెప్పు. ఏంటి రహస్యం అంటే నేను నమ్మిన వాడు అలాంటి వాడు.
నాకు తోడై ఉన్నవాడు అలాంటి వాడు. దేవునికి స్తోత్రం కదా. బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, నొప్పులు, రోగాలు, ఇరుకులు అన్ని చాలా ఉండొచ్చు. ఎన్నున్నా నాకు తోడై ఉన్నవాడు బలవంతుడని నేను ఎరుగుతున్నాను. ఏమండి, చిత్రలేఖనం పోటీలు పెడితే ఆ పోటీలలో ప్రశాంతత ఉట్టిపడే విధంగా బొమ్మ గీయమని టెస్ట్ ఇచ్చారంట, పరీక్ష. ప్రశాంతం ఉట్టిపడేటట్టు అంటే ఏం గీస్తాం? సహజంగా నాకు కూడా కొంచెం బొమ్మలు గీపించిందిలే, బొమ్మలు గీసే పిచ్చింది. ప్రకృతి, సంధ్యవేళ, ఇంటికి వస్తున్నటువంటి రైతులు, గోళ్ళకి వెళ్తున్న పక్షులు, మరి అస్తమిస్తున్నటువంటి సూర్యుడు, మరి హాయిగా వీస్తున్నటువంటి చల్ల గాలి, గాలికి పక్షుల ఈకలు కదులుతున్నట్టు, మంచిగా జలపాతాలు, ప్రశాంతత ఉట్టిపడే విధంగా అంటే అలాంటివే గీస్తాం. అవునా? అలాంటివే గీస్తాం. కానీ ఒక చిత్రకారుడు ఏం గీశాడో తెలుసా? అతడు గీసిన దానికే ప్రైజ్ వచ్చింది. ఏం గీశాడో తెలుసా? ప్రచండంగా రౌద్రంగా ఎగసిపడుతున్న అలలు, కెరటాలు గీశాడు. సముద్రంలో కెరటాలు గీశాడు. అవి చూస్తేనే అల్లకల్లోలంగా ఉన్న సముద్రం అర్థమవుతుంది. ఆ కెరటాలు వచ్చి ఆ సముద్రపు ఒడ్డునున్న ఒక బండను ఢీ కొడుతున్నాయి. ఆ కెరటాలు వచ్చి ఒక బండను కొడుతున్నాయి. అట్లా గీశాడు. ఏం గీశాడంటే బండను బాదుతున్న కెరటాలు. ఆ బండలో ఒక సందు, ఆ సందులో ఒక పిట్ట నిమ్మళంగా కూర్చోవటం వేశాడు. దానికి వచ్చింది ప్రైజ్. ఎందుకంటే ప్రశాంతత ఉట్టిపడే విధంగా రెండు చూపించాడు అక్కడ. సముద్రపు అలలు, కెరటాలు చూస్తే ప్రశాంతత కాదు, భీతి గొలిపే విధంగా ఉంటాయి. అవి అలాగూ లేసొచ్చి అలలు రాతిని కొడుతున్నప్పుడు ఆ దృశ్యం ఒకసారి ఊహించండి. ప్రశాంతత ఉంటుందా? ఉన్న ప్రశాంతత పోయిద్ది. అది చూస్తే ఉన్న ప్రశాంతత పోయిద్ది. కానీ అవి కొడుతుంది దేన్ని? రాతిని. రాతిలో ఏముంది? చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఏముంది? పెట్టు ఉంది. అది ఎలా ఉంది? ఆందోళనగా లేదు. కడలి కెరటాలు ఎంత బాదుతున్నా దాని గూడు రాతిలో నిర్మించబడినందున దాని ఫీలింగ్ ఏంటో తెలుసా? కెరటాలు ఈంతున మొదలు పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం మొదలుకొని తెల్లవారు వరకు మీరు ఎంత కొట్టినా ఈ రాయి పగిలేది లేదు, నాకు హాని జరిగేది లేదు. ఇది బండ. ఇదేంటి? ఇప్పుడు పక్షికి ఉన్న నిరీక్షణ దేన్ని బట్టి? తను ఆశ్రయం పొందిన బండ. ఓకే, ఇప్పుడు అదే గువ్వవి నువ్వు అనుకో, అదే పక్షివి నువ్వు అనుకో. నువ్వు ఆశ్రయించిన బండ ఒకటి ఉంది. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు నీవే నా, నీవే నా
నేను ఆశ్రయం పొందినవాడు కూడా బండ. ఇశ్రాయేలును వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే. ఆయనలో ఉన్నాను నేను. నా ప్రశాంతతకు ఢోకా లేదు. రైట్. మొట్టమొదటిది ఏం దొరుకుతుంది? దేవుడు మన దగ్గర ఉంటే ధైర్యం దొరుకుతుంది. రెండవది సంతోషం దొరుకుతుంది, ఎందుకంటే ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం గలది, అది మనకు అందిస్తాడు. మూడవది ప్రశాంతత. నాలుగవది ఐడియా. ఎలాంటి విపత్తుకు కూడా తప్పించుకోవడానికి ఐడియా ఇస్తాడు. స్టార్టింగ్లో మనం టెన్షన్ పడినా తర్వాత మోకాళ్ళు వేసేది ఖాయం, దేవుడు ఆలోచన చెప్పేది ఖాయం. ఎందుకంటే మనకు ఆయన ఉన్నాడు కాబట్టి. కానీ అన్యుడికి లేదు. బీపీ పెంచుకోవటమే, నరాలు పగలటమే. దేవునికి స్తోత్రం. కానీ మనకి దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి హత్తుకొని, దేవుని మీద హృదయాన్ని ఆనుకోన చేసిన వాళ్ళందరికీ దేవుడు ఉన్నాడు కనుక సమస్య వచ్చినప్పుడు టెన్షన్ పడిన తర్వాత దాని నుంచి బయటపడటానికి కావాల్సిన ఆలోచన నా దేవుడిస్తాడు.